ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండలో ఈరోజు పర్యటిస్తున్నారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండలో ఈరోజు పర్యటిస్తున్నారు. ప్రతి నెల 3వ వారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హెలీప్యాడ్కు చేరుకున్నారు. కొద్దిసేపటిలో అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై సమీక్షిస్తారు. సాయంత్రం జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి వెళతారని అధికారులు తెలిపారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో ఏఐతో దర్శనం కల్పించేలా ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో పర్యవేక్షించడం జరిగింది. ఈ రోజు ఉండే టెక్నాలజీ మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేశాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆపరేషన్స్ గానీ, ప్యాసింజర్స్ గానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ తాలూకా కార్యకలాపాలు గానీ ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం కూడా ఆపరేట్ చేయగలిగితే ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ప్యాసింజర్స్ కూడా ఇచ్చే అవకాశం మాకు కూడా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని ఒక కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశాన్ని, మాతృభాషని, చదువుకున్న విద్యాసంస్థని, గురువులను మర్చిపోకూడదని పేర్కొన్నారు. మన పూర్వీకులు మనకి అందించిన సంప్రదాయాలని భావితరాలకు అందించాలని వెంకయ్యనాయుడు తెలియజేస్తూ, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. కులము కన్నా గుణము మిన్నా, ధనము కన్నా గుణము మిన్నా, చదువు కన్నా సంస్కారం మిన్నా అనే విషయాన్ని గుర్తించి విద్యావేత్తలు అలాగే విద్యారంగంలో పనిచేసే వాళ్ళందరూ ఈ 3 విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి సరైన దిశలో ముందుకు వెళ్లేట్టుగా మనం పునరంకితం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ GAIS కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విడుదల చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2018 నుంచి వివిధ దశలలో పెండింగ్లో ఉన్న ఈ కేసులను ప్రత్యేకంగా పరిశీలించి మొత్తం 4,75,00,000 రూపాయలను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. 95 మంది లబ్దిదారులలో 90 మంది కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఎక్స్గ్రేషియా మొత్తాలు జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన 5 కుటుంబాల లబ్దిదారుల ఖాతా వివరాల్లో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా ప్రక్రియ పూర్తి కాలేదని, వాటిని త్వరితగతిన పరిష్కరించి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
సమాజానికి శత్రువుగా మారిన గంజాయిని నిర్మూలిద్దామని ఈగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ రవికృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన ఈగల్ వార్షిక నివేదిక 2025కు సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సహకారంతో ఈగల్ డ్రగ్స్ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యా సంస్థల్లో 40,000కు పైగా ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసి 35,000కు పైగా అవగాహన కార్యక్రమాల ద్వారా 20 లక్షలకు పైగా విద్యార్థులను చైతన్యపరిచినట్లు రవికృష్ణ వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జిల్లా పోలీసులు, ఈగల యంత్రాంగం, ఇతర శాఖలు కూడా సమన్వయంతో దీంట్లో కోప్టా చట్టం ప్రకారం సుమారు 45,000 షాపులను తనిఖీ చేయడం జరిగింది. సుమారుగా 75 లక్షల రూపాయలు ఫైన్ కూడా వీటి ద్వారా ఇంపోజ్ చేయడం జరిగింది. చాలా యువత అప్రమత్తం అయ్యారు. ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. 20 లక్షల మంది విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కలిశారు. వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 1972 కాల్ చేయండి. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాట్సాప్ సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను ఉపయోగించాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుకాణాలను పరిశీలించి ప్లాస్టిక్ బ్యాగులు వాడకూడదని సూచించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తెలియజేస్తూ, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ వేస్ట్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వేస్ట్ ఏదైతే ఉందో పల్లెల్లో అయితేమి, పట్టణాల్లో అయితేమి ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా పబ్లిక్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసే కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థుల నుంచి యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వైజ్ఞానిక శాస్త్రంతో పాటు అంతరిక్ష పరిజ్ఞానం, దాని అనువర్తనాలపై క్విజ్ రూపంలో పిల్లలను పరీక్షిస్తారని చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ పీజీ లాసెట్ 2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్, మహిళా వర్సిటీ న్యాయ విభాగం ఆచార్యులు సీతాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 3-5 సంవత్సరాల ఎల్ఎల్బి, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు వచ్చే నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అపరాధ రుసుముతో మార్చి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 4న ప్రవేశ పరీక్ష ఉంటుందని, మరిన్ని వివరాలకు వెబ్సైట్ను పరిశీలించాలని ఆమె సూచించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో భాగంగా సూపర్ 8లో గ్రూప్ 2 విభాగంలో శ్రీలంకలోని కొలంబోలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో సూపర్ 8లో గ్రూప్ 2 విభాగంలో ఇంగ్లాండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు గ్రూప్ 1లోని భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో వేసవి ఏర్పాట్లపై అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండలో ఈరోజు పర్యటిస్తున్నారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.